ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినటువంటి అసాధారణమైనటువంటి మనిషి. ఆయన బ్రతుకు మనందరికీ ఉదాహరణ. ఆయన చెప్పినటువంటి మాటలు సమాజానికి ఎంతో ఆదర్శం. ప్రపంచాన్ని ఆయనకి అనేక మంది ప్రపంచానికి యేసుక్రీస్తు వారిని మధ్యవర్తిగా ఎందుకు పెట్టారంటే కనుక ఆయన చెప్పినటువంటి మాటలను సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఎంతగా ప్రభావితం చేశాయంటే కనుక ఆనాటి రాజులు రాజరిక వ్యవస్థను విడిచిపెట్టి ప్రభువు చెప్పినటువంటి ప్రేమ మార్గంలోనికి వెళ్ళడానికి యేసు మాటలు మంచి తునకలు ప్రియమైన వాళ్ళారా. అయితే నేటి కాలంలో యేసు యొక్క మాటలు మనుషులు పాటించక దాన్ని అపార్థం చేసుకునే పదార్థాలకు వెళ్తూ ఆయన చేసినటువంటి పనుల్లోని కొన్ని వాటిని వాళ్ళ గ్రంథాల్లో నుంచి చూపించుకుంటూ, లేదంటే కనుక వారి మతస్థులు అనుసరిస్తూ క్రీస్తుకున్నటువంటి మహిమను పోగొట్టాలనే దురాశతో సాతాను పన్నినటువంటి వలయంలో అనేక మంది ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. అయితే నేను చెప్పబోతున్నటువంటి మాట, యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికిన కాలంలో ఆయన కొండ మీద ప్రసంగం చాలా విలువైనది. ఎందుకంటే ఆయన అనేకమైన వాటిని మార్చినటువంటి సంగతులు ఏదన్నా ఉంది అని అంటే కనుక అది కొండ మీద యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రసంగం. అది ఎంతో అద్భుతమైన ప్రసంగం, ఎంతో నేర్చుకున్నటువంటి ప్రసంగం. మనము ఆచరించవలసినటువంటి ప్రసంగం ఏదన్నా ఉంది అని అంటే కనుక అది యేసుక్రీస్తు వారు చేసినటువంటి సియోను ఆ 3 అధ్యాయాలు ఉంటుంది మనకి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు ప్రియమైన వల్ల మనము నిజంగా వాటిని కనుక ఆచరణలో పెట్టగలిగితే సమాజము చాలా ఉన్నతంగా ఉంటుంది. ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సొసైటీగా ఆ యొక్క సొసైటీ కానీ ఆ కమ్యూనిటీ కానీ మారుతుంది ప్రియమైన వల్ల. అయితే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాట, అనేక సంగతులు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, కానీ దాంట్లో ఒక సంగతి మీ అందరితో చెప్పాలని నేను ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళ. ఒకసారి మన బైబిల్స్ని తీద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్దాం ప్రియమైన వాళ్ళ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38 నుంచి మనం చూసుకోవచ్చు ప్రియమైన వాళ్ళ. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది ఎవరితో చెప్తున్నాడంటే కనుక ఆనాటి కాలంలో యోధ సమాజానికి, లేదంటే ఇశ్రాయేలు జనాంగానికి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట. మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఈ మాట చెప్పాడు కదా, కంటికి కన్ను పంటికి పన్ను అన్నది. అయితే నేను చెప్తుంది కూడా వినండి. అసలు ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అసలు మోషే గారు కంటికి కన్ను పంటికి పన్ను అని ఎందుకు చెప్పాడు, దానివల్ల జరిగినటువంటి లాభం ఏంటి, దాని జరిగినటువంటి నష్టం ఏంటో ముందు దాన్ని ఆలోచించిన తర్వాత ప్రియమైన వాళ్ళారా, తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చెప్పారన్న దానికి వెళ్దాం. ఇది యేసుక్రీస్తు వారు దాంట్లో ఉన్నటువంటి కంటికి కన్ను పంటికి పన్ను అన్న దాన్ని పూర్తిగా మార్చేద్దాం. మనం అసలు ఏంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ఎక్కడ చెప్పబడింది అంటే కనుక నిర్గమాకాండంలో చెప్పబడింది ప్రియమైన వాళ్ళారా. నిర్గమాకాండము 21వ అధ్యాయానికి మనం వెళ్తే, నిర్గమాకాండము 21వ అధ్యాయము 23 నుంచి 25 వచనాల వరకు చదువుకోవచ్చు. హాని కలగజేసిన ఎడల, ఎవడన్నా నీకు హాని కలగజేశాడనుకో, అలా హాని కలగజేసిన వాడి ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, వాడు నిన్ను నష్టపరిచి నిన్ను అన్యాయంగా నీ మీద ఎవడన్నా ఇది చేశాడనుకో, వాడు నీ ప్రాణాన్ని పోగొట్టాడు కదా, లేదంటే నీ జంతువు యొక్క ప్రాణాన్ని పోగొట్టాడు కదా, లేకపోతే నీకు 40 వాడిని ఏదైనా పోగొట్టాడు అనుకో, ఆ పోగొట్టిన వాడి నిమిత్తము వాడి ప్రాణాన్ని పోగొట్టడం తిరిగి ప్రాణం పోగొట్టేసాయి. ఒకవేళ వాడు నీ కన్ను అన్న డ్యామేజ్ చేశాడా, కంటికి కన్ను అన్న చేశాడు అనుకోండి, కన్నుని ఇది డ్యామేజ్ చేశాడు అనుకోండి, వాడు కన్ను తీసేయి. ఒకవేళ కన్ను డ్యామేజ్ చేశాడు అనుకో, కన్ను తీసేయి. లేదంటే కనుక ఒకవేళ వాడు నీకు పళ్ళు అన్న ఓడగొట్టాడని ఇది అన్యాయంగా, అయితే వాడు అన్యాయంగా నీ పళ్ళు ఓడగొట్టాడు కాబట్టి వాడి పళ్ళు తీసే. నువ్వు అసలు వాడు చెయ్యి పోగొట్టాడా, చెయ్యి తీసే. కాలు పోగొట్టాడా, కాలు తీసే. వాత పెట్టాడా, వాత పెట్టే. గాయం చేశాడా, గాయం చేసే. దెబ్బకు దెబ్బ నియమించవాలని చెప్పేసి ఆనాటి ధర్మశాస్త్రంలో ప్రభు వాళ్ళకి సెలవిచ్చాడు ప్రియమైన వాళ్ళ. నిర్నిమిత్తంగా నీ మీద ఎవడన్నా చేస్తే కనుక వాడు ఎంతైతే నష్టాన్ని నీకు కలిగించాడో తిరిగి అదే నష్టాన్ని వాడికి కలిగించు అని చెప్పేసి ధర్మశాస్త్రంలో చెప్పింది. ఆనాటి కాలంలో వాళ్ళు కూడా వాళ్ళు చేశారు. ఒకసారి కాదు, చాలా సందర్భాల్లో ప్రభు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అన్నది కూడా మీకు చెప్తాను. లేవియా కాండము 24వ అధ్యాయానికి మనం వెళ్తే,
లేవియా కాండము 24 అధ్యాయము 20 చూద్దాం ప్రియమైనవారు. విరగొట్టబడిన దాని విషయంలో విరగొట్టబడుటయే శిక్ష. ఎవడైనా నేను విరగొట్టాడా? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నుంచి ఎవడన్నా ఒక వస్తువు తీసుకుని దాన్ని విరగొట్టాడు అనుకోండి, తిరిగి ఆడి వస్తువుని కూడా విరగొట్టాను, ఆడుకున్నది సేమ్ అలాంటిది అని ఉంటే కనుక విరగొట్టే. వాడు ఎంతైతే నీకు నష్టం. నీకు చెయ్యి ఎరగొట్టాడా? ఆడి చెయ్యి ఎరగొట్టే. నీ కాలు ఎరగొట్టాడా? ఆడు కాలు ఎరగొట్టే. నీకు పశువుని అన్నా నష్టం కలిగించాడా? తిరిగి నష్టం కలిగించే. నీ ఇంటిని అన్నా ధ్వంసం చేశాను, నువ్వు ఆడి తిరిగి ఇంటిని ధ్వంసం చేసే. ఎలాగంటే కనుక ఇదిగో వాడి నీ కంటికి అదే శిక్ష. వాడికి నిర్నిమిత్తంగా ఎందుకు చేశాడు అసలు వాడు? అందుకని వాడికి శిక్ష అదే. కాబట్టి కంటికి కన్ను, పంటికి పన్ను చెల్లించవలను. వాడు ఒకనికి కలంకం కలగజేసినందున వానికి నీ కలంకము కలగజేయవు. చూసారండి ఎలా ఉందనంటే కనుక వాడు మనల్ని నష్టపరిచాడు కాబట్టి, అన్యాయంగా మన మీద జరిగించాడు కాబట్టి తిరిగి వాడికి అదే నష్టం. వీడు ఎంతైతే దాన్ని పోగొట్టుకున్నందుకు ఎంతైతే బాధపడ్డాడో అదే బాధ వాడు కూడా అనుభవించేలాగా చెయ్యి అని ఆనాటి కాలంలో ధర్మశాస్త్రాన్ని బట్టి ఇచ్చాడు. ప్రభా ఎందుకు ప్రభా ఎంత అని అంటే కనుక దీనికి కూడా ఒక ఉదాహరణ. ప్రభు చెప్పింది ప్రతిదానికి కూడా ఒక అంటే పారామీటర్ ఉంది, ఒక సెటప్ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఎందుకు ఇలా చెప్పాడని అంటే కనుక దీన్ని మనం ఆలోచిద్దాం. ఎందుకు కంటికి కన్ను పంటికి పన్ను అని ప్రభు అన్నాడో ఒకసారి ఆలోచిద్దాం. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15 నుంచి చూద్దాం ప్రియమైనవాడా. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చే కానీ ఏ పాపమును గూర్చే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2-3 సాక్షుల మీదనే మీ మాట మీదనే ప్రతి సంగతిని స్థిరపరచబడును. అంటే ఒక న్యాయాధిపతి దగ్గరికి వ్యాజ్యం వచ్చినప్పుడు, అతను న్యాయాన్ని తీర్చుతున్నప్పుడు ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటను బట్టించి న్యాయం తీర్చకుండానే ఆ యొక్క చెప్పినటువంటి మాటకి ఒక 2-3 కూడా సేమ్ అలాంటిదే చెప్తే కనుక దాన్ని బట్టించి వాద్యం తీర్చు అని చెప్పేసి ప్రభువులకు సెలవిచ్చాడు. అయితే ఇక్కడ జరుగుతున్న సంగతి ఏంటంటే కనుక అన్యాయపు సాక్ష్యం ఒకడి మీద చెప్పుటకు ఒకడు నిలబడి నేరం మోపిటికి అబద్ధమాడిని ఎడల. అంటే ఒకడు ఏంటంటే అబద్ధ సాక్ష్యాన్ని పెట్టించి ఒకడి మీద నేరం మోపి వాడిని నష్టపరిచి వాడిని తోసేద్దామన్న ఆలోచనతో ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒక నిలబడి నేరం మోపటికి అబద్ధమాడిన ఎడల ఆ వివాదం గల 2 మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలంలోనున్న యాజకుల యొద్దకును న్యాయాధిపతుల యొద్దకును నిలబడను. ఆ న్యాయాధిపతులు బహుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరు మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అని ఎడల వాడు తన సహోదరునికి తలంచినట్లే వానికి చేయవను. ఇప్పుడు వీడు ఎందుకు అబద్ధ సాక్ష్యం చెప్పించాడు? వాడిని నష్టపరచాలి, వాడు ఆస్తి పోగొట్టేలేని, లేదంటే కనుక వాడిని నిర్నిమిత్తంగా వాడి మీద ఉన్నటువంటి పగ కోసం వాడి మీద తప్పుడు సాక్ష్యం అంటే తప్పుడు కేసును బరాయించి వాడిని జైల్లో పెట్టించాలి, వాడిని నష్టపరచాలి, వాడిని అవమానపరచాలి, వాడి యొక్క కుటుంబం నాశనం అయిపోవాలని ఏ విధంగా అయితే తలంచుకుని అన్యాయపు సాక్ష్యాన్ని నిలబెట్టి కోర్టు వరకు వచ్చాడో అది ఏదైతే అతనికి చేయాలనుకుంటున్నాడో అదే వాడికి చేసే. ఎంతైతే వీడు నష్టపరచాలనుకుంటున్నాడో అంతే నష్టాన్ని ఎవడైతే అన్యాయపు సాక్షుల్ని ప్రవేశపెట్టాడో వాడికి చెయ్యి అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఎందుకు అలా చేయమన్నట్ల అట్టు విధంగా చేయడం వల్ల మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. ఏంటంటే ఆ చెడుతనం అనేది నిర్నిమిత్తంగా ఎదుటివాడి మీద నేరం మోపాలన్న ఆలోచన జనాల్లోంచి పోగొట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభు మాట ఇచ్చాడు. అంత కఠినంగా చెప్పాడు. ఇంకేంటనంటాడు, మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అటు దుష్కార్యమును ఎక్కడో చేయకుందరు. అలాంటి సంగతి జరిగిన తర్వాత అండి అది విన్న తర్వాత అయ్యో ఇలాంటి తప్పు ఇంకెప్పుడు నేను చేయకూడదు అనే అలాంటి ఆలోచన ఉన్నవాడు వాళ్ళ యొక్క ఆలోచన మానుకోవాలన్న ఉద్దేశంతో ఎంత కఠినంగా ఉండమని అన్నాడు. మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అటు దుష్కార్యమును ఎక్కడో చేయకుందరు. నీవు ఎవరిని కటాక్షింపకూడదు. వాడు ప్రాణానికి పగబెట్టి ప్రాణాన్ని తీయాలనుకున్నాడా ఆడి ప్రాణాన్ని తీసే, కన్ను పోగొట్టాలనుకున్నాడా కంటికి కన్ను తీసే, పండుకు పన్ను తీసే, చేతికి చేయి తీసే, కాలుకి కాలు తీసే. ఇది ఆనాటి కాలంలో మోషే ధర్మశాస్త్రము విధించినటువంటి శిక్ష, దేవుని బట్టించి విధించినటువంటి శిక్ష. ఎందుకనంటే కనుక
పాపాన్ని పరిహరించడానికి ఆనాటి కాలంలో, అనాది కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే కనుక, ఇదిగో వీడు అన్యాయం జరిగించి ఎదుటివాడిని నష్టపరిచినటువంటి వ్యక్తి తిరిగి న్యాయాధిపతి దగ్గరికి వచ్చినప్పుడు అదే నష్టం కలిగినప్పుడు ఏమైందంటే కనుక, వీడిని చంపేశాడు కాబట్టి వీళ్ళ ఇంట్లో వాళ్ళు వీడిని చంపేద్దామని ఆలోచించారు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు వీడిని చంపేద్దామని తరతరాలుగా ఇది ఏమైందంటే ఒక సర్కిల్ లాగా పగ అనేది పెరుగుతూనే ఉంది. ఒకటి తర్వాత ఒకటి అన్యాయంగా పగ తీర్చుకోవడం మొదలెట్టారు. ప్రియమైన వాళ్ళ అవసరాల కోసం ఈ యొక్క వాక్యాన్ని వాడేసుకోవడం మొదలెట్టారు. అయితే వీటన్నింటినీ క్రోడీకరించినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఇప్పటివరకు అయిపోయింది, ఇప్పుడు నేను చెప్పింది చేయండి అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఏంటనంట, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పిన దుష్టుని ఎదిరింపక. ఎందుకంటే ఇక్కడ ఏమైందనంటే కనుక, పగ ప్రతీకారం అనేది అలాగ పెరిగిపోతుంది. అధికార దాహంతో, శరీరానికి ఉన్నటువంటి కోరికతోని, రాజ్యాధికారంతోని మనుషులు నానా రకాలుగా ఈ యొక్క పగను ఎదుటి వ్యక్తిని హరింప చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నారన్నమాట. అలాంటి వారితో చెప్తున్నాడు, వదిలిపెట్టు అనేది ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఇటు దుష్టుని ఎదిరింపక. వాడి ఆలోచన దుష్టత్వం, వాడి యొక్క కలంకం దుష్టత్వం, వాడి మనసు దుష్టత్వం, వాడి ఆలోచన దుష్టత్వం, వాడు మనల్ని నశింప చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు తిరిగి వాడిని నువ్వు ఏదైతే నష్టపోయి తిరిగి అదే దాన్ని నష్టపడదామని ఆలోచన చేసావా, నువ్వు మరింత ఎక్కువ నష్టపోతావు. కాబట్టి చెప్తున్నాడు, అలాంటి ఇప్పుడు సందర్భంలో దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. ఎవడైతే దుష్ట ఆలోచన కలిగి వస్తున్నాడో, ఇదిగో అలాంటి వాడు నిన్ను కొట్టాడా, అయితే తిరిగాను కొట్టకో. నువ్వు నీతిగానే ఉన్నావు, మంచితనంగానే ఉన్నావు, యథార్థంగానే ఉన్నావు, అయితే వాడు నిన్ను కొట్టి నిన్ను అవమానపరిచాడు చూసావా, ఆ అవమానాన్ని బట్టి తిరిగి వాడికి అదే అవమానం కలిగించాలని అనుకోకు. అయితే అసలు చూద్దాం, అసలు కుడి చెంప మీద కొట్టడం అంటే ఏంటి, అసలు కుడి చెంప మీద కొట్టడం దేనికి సాదృశ్యం అనేది ఒకసారి చూద్దాం. యోబు గ్రంథానికి వెళ్దాం ప్రియమైన వాళ్ళారా. యోబు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళ. యోబు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళ. ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడు. అతని యొక్క స్నేహితులు అనేకమైన ప్రశ్నలు వేసి అతన్ని బాధ కలిగించి అతను అంటే నిందించడానికి పనిగట్టుకుని ఉన్నారన్నమాట. అలా ఉన్నప్పుడు చెప్తున్నాడు, జనులు నా మీద తమ నోరు తెరతురు, నన్ను తిట్టి చెంప మీద కొడతారంటండి. ఎలా ఉన్నారంటే జనులు తిట్టి, అంటే అతన్ని దూషించి, అంటే నలుగురు ముందు దూషించి అవమానపరిచి చెంప మీద కొడతాడంట. ప్రియమైన వాళ్ళారా, చెంప మీద కొట్టడం అనేది అవమానించడానికి సూచన. ఆ విధంగా నన్ను అవమానిస్తారని చెప్పేసి చెప్తున్నాడు. వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. దుష్టులు ఎలా ఉంటారంటే కానీ ఈ విధంగానే ఉంటారు. చూడండి, అలాంటి సందర్భాలు ఎన్ని జరగలేదు మన కళ్ళెదురు నేటి కాలంలో. సువార్త ప్రకటించడానికి వెళ్తే పేడనీళ్ళు జల్లారండి, ఓడ్చుకోలేదా? తిరిగి అదే పేడనీళ్ళలోనే నేను మంచి చేస్తున్నాను కదా, నేను మంచి చేస్తున్నప్పుడు నువ్వు నా ఎందుకు పేడనీళ్ళు జల్లావని చెప్పి తిరిగి పేడనీళ్ళు జల్లి అవమానపరచలేదు కదా. అది నిన్ను కుడి చెంప మీద వాడిని కొట్టి వైపునప్పుడు ఎడమ చెంప కూడా తిప్పమని. మొన్న మనందరికీ తెలుసు, సువార్త ప్రకటించడానికి వెళ్తానండి, ఒక అతను వీధులు చెప్పుకుంటూ వెళ్తున్నాడు, మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అతను. సువార్త చెప్పుకుంటూ వెళ్తానండి, అతన్ని పచ్చి బూతులు తిట్టాడండి. పచ్చి బూతులు తిట్టి కొట్టడానికి కూడా చెయ్యెత్తాడు, కొట్టాడు కూడా. కొడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అతన్ని క్షమించాడు. అతనికి ఇతను నన్ను అవమానిపించదు. తనకు ఉన్నటువంటి, అంటే ప్రతి వ్యక్తికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. దాంట్లో భావ ప్రకటన హక్కు, తను నమ్ముకున్నటువంటి మతాన్ని ప్రకటించే హక్కు, లేదంటే కనుక తానంతటా తాను గౌరవం పొందే హక్కు ఉంది. ఆ హక్కునన్నింటినీ హరించినందుకు అతనికి చాలా పెద్ద కేసు పడుతుంది. అయినప్పటికీ కూడా అతన్ని క్షమించి విడిచిపెట్టలేదా? అలాంటి నేటి కాలంలో కోకులలో క్రైస్తవ్యం అంటేనే క్షమాపణ.
దుష్టుని ఎదిరింపక కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పమన్నాడు. మనందరికీ తెలుసు గ్రహం స్టెయిన్స్ గారు ఆస్ట్రేలియా నుంచి ఒడిస్సా వచ్చి లెప్రసీ వాళ్ళకి వైద్యాన్ని అందిస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అతని యొక్క సేవ భారాన్ని పట్టించి అనేక మందికి ఆయన స్వార్థ ప్రకటిస్తున్నాడు. డాక్టర్ అతను అదే వృత్తి అతను ఆస్ట్రేలియా కొనసాగిస్తూ ఉంటే కనుక అతనికి బోల్డ్ అంత లాభం ఉండేది, అతను చాలా సంతోషంగా ఉండేవాడు. అయితే ప్రభు యొక్క భారం కలిగి వెళ్ళినప్పుడు అతను పిల్లలతో అతను నైట్ పరిచర్య జరిగించి పిల్లలతో పాటు వ్యాన్లో పడుకుంటే మతోన్మాదులు వచ్చి అతను వ్యాన్ని మీద పెట్రోల్ వేసి మొత్తం తగలబెట్టి సజీవ సమాధి చేశారు. అయితే వాళ్ళ వైఫ్ని అడిగారు, అమ్మా ఏమన్నా కేసు పెడతా అంటే కనుక నా ప్రభు క్షమించమని చెప్పాడు, అందుకనే నేను క్షమిస్తానని చెప్పేసి ఆవిడ ఎంత ఇదే క్రైస్తవ్యం మొదటి నుంచి నేర్పిస్తుంది, క్షమించి విడిచిపెట్టడం. ప్రభు కూడా అలాగే క్షమించాడు. అది దాన్ని స్ఫూర్తిగా పొందుకున్నటువంటి అనేక మంది నేటి కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు అదే అవలంబిస్తున్నారు. ప్రభు నేర్పింది అదే ఇదే. నేనంటే కొన్న నా సహోదరులు అనేక మంది పరిచర్యకి వెళ్తే పచ్చి బూతులు ఆడారు, స్త్రీలను తిట్టారు, స్త్రీలను అవమానపరిచారు. అయినప్పటికీ కూడా మాకున్నది ప్రభు నేర్పింది ఒకటే, క్షమించి విడిచిపెట్టు. ఇదే క్రైస్తవం నేర్పుతుంది. నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వేపినప్పుడు ఎడమ చెంప కూడా తిప్పమంటే నిన్ను అవమానపరిచాడా, మళ్ళీ అవమానపరుస్తారేమో. వాడిని విడిచిపెట్టే వదిలే. వాడి అవమానాలు పట్టించుకోకు. వాడు నిన్ను నిందిస్తున్నాడు. వాడు నిన్ను నిందించడం లేదు, నీలో ఉన్నటువంటి ప్రభువుని నిందిస్తున్నాడు, నీలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని నిందిస్తున్నాడు. ఏమంటే నువ్వు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినా, లేదంటే కనుక నువ్వు ఒక కరపత్రాన్ని ఎదుటివాడికి ఇచ్చి మార్చాలని ప్రయత్నించినా వాడిని సృష్టికర్తకు దగ్గర చేయాలన్న ఆలోచనే. వాడిని నిర్మించిన నిర్మాణకుడిని వాడు త్వరగా చేరుకొని దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఆ వ్యక్తి పొందుకోవాలన్న ఉద్దేశంతోనే స్వార్థ ప్రకటన జరుగుతుంది. రోజు కూడా అనేకమైన గొప్ప మాటలు ఎందుకు క్రీస్తుపేట ప్రకటింపబడుతున్నాయి అని అంటే కనుక ఒక వ్యక్తిని అగ్నిలోంచి లాగుదామన్న ఉద్దేశంతోనే. మరి అలా జరుగుతున్నప్పుడు అవమానం వస్తాయి. దుష్టుడు ఖాళీగా ఉంటాడు కదా, గర్జించి సింహం వల్లే తిరుగుతుంటాడు కదా, అనేక మందిని రేకెత్తించి ప్రేరేపిస్తూ ఉంటాడు కదా. మరి అలాంటప్పుడు అలాంటి వాడిని ఎదిరించకుండా విడిచిపెట్టి క్షమించు. కంటికి కన్ను పంటికి పన్నులాగా వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలన్న ప్లాన్ ఏం చేయకు, విడిచిపెట్టు. పగ తీర్చుట నా పని అన్నాడు కదా, నేను చూసుకుంటాను సమయం వచ్చినప్పుడు. వీడిని అవమానాన్ని పట్టించి వాడు మార్పు పొందితే సరే, లేదంటే కనుక వాడు నిన్ను అవమానించిన దానికి తీర్పు దినాన్ని నేను లెక్కలోకి తీసుకొచ్చి నీ అవమానానికి ప్రతిగా ఘనతను, వాడు నిన్ను అవమానించిన దానికి శిక్షను విధిస్తానని చెప్పేసి ప్రభు సెలవిచ్చాడు. అందుకనే పగ తీర్చుట నా పని, నువ్వు విడిచిపెట్టు అని చెప్పేసి అన్నాడు. అందుకనే మొట్టమొదటిసారిగా కంటికి కన్ను పంటికి పన్ను అన్నదానికి సమాధానంగా నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుమని చెప్పేసి అన్నాడు ప్రభు. ఇంకా రెండో విషయాన్ని 4 సంగతులు చెప్పాడు. దాంట్లో రెండో విషయాన్ని మనం చూసినట్లయితే కనుక మత్తయి సువార్త 5:40, ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకుని గోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయను. ఇది వస్త్రం గురించి చెప్తున్నాడు. ఎవడైనా నీ మీద అంటే ఎలాంటిదని అంటే కనుక దీన్ని అర్థం చేసుకోవాలనంటే కనుక లూకా సువార్తలో సేమ్ జరుగుతుందో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం మనం వెళ్తే, లూకా సువార్త 6వ అధ్యాయము 29వ వచనాన్ని చూసుకోవచ్చు. ప్రియమైన వాళ్ళ, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వేపినప్పుడు ఎడమ చెంప కూడా తిప్పము, నీ పై బట్ట ఎత్తుకొని పోవాని. అంటే నీ ఇంటిలోనికి వచ్చి నీకున్నటువంటి వస్త్రాన్ని దోచుకుని వెళ్ళిపోతున్నాడు అంటండి. అంటే ఆనాటి కాలంలో అంటే ఇతను ఏం చేస్తున్నాడు అని అంటే కనుక దొంగతనం చేస్తున్నాడు, దోచుకుని వెళ్ళిపోతున్నాడు, రాబరీ చేస్తున్నాడు. అలా రాబరీ చేస్తున్న వాడి విషయంలో నీ అంగిని కూడా ఎత్తుపోకుండా అడ్డగింపకము. అంటే ఇక్కడ ఏం జరుగుతుందని అంటే కనుక కోర్టులో కేసు జరుగుతుందన్నమాట. నీకు తెలిసినటువంటి వ్యక్తి లేదంటే నీ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసి నీకు ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకెళ్ళిపోయాడు. వస్త్రముకి చాలా ప్రత్యేకత ఉంది. దీని గురించి ధర్మశాస్త్రంలో కూడా రాయించాడు ప్రియమైన వాళ్ళ. అలా ఎవడైతే నీ మీద వ్యాజ్యం వేశాడో ఆ వ్యాజ్యం వేసిన వాడు నీ వస్త్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కదా, కుదిరితే ఇంకో వస్త్రం కూడా ఇచ్చేవాడికి. వాడు ఎందుకు అంత అన్యాయంగా, ఎందుకు అంత వాడిలో పశ్చాత్తాపం కలగాలి. అనవసరంగా పగ తీర్చుకోవడం మొదలెట్టుకో. అనవసరంగా వాడు నిన్ను
నీ దగ్గర ఉన్నది దోచుకున్నాడని వాడిలో ఒక పశ్చాత్తాపం కలగాలి. నువ్వు కేసేసి పశ్చాత్తాపాన్ని తీర్చుకున్నావా? అంటే నువ్వు కేసేసి వాడి మీద రివెంజ్ తీసుకున్నావా? వాడికి మళ్ళీ నష్టం కలిగించావా? అయితే ప్రభుది వేస్టే. అందుకని చెప్తున్నాడు, ఎవడైనా కూడా ఇలా చేస్తే మత్తయి సువార్త 6:40 ఎవడైనాను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీని తీసుకుని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రంను కూడా ఇచ్చివేయను. మూడో విషయాన్ని చూసుకున్నట్లయితే కనుక అదే మత్తయి సువార్త 5:41 చూద్దాం. వారి ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ఇక్కడ చెప్తున్నాడు, ఎవడైనా నిన్ను బలవంతం చేసి 1 మైలు దూరం రమ్మంటే వాటితో 2 మైళ్ళు వెళ్ళు. ఇక్కడ మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళరా, ఏంటి అని అంటే కనుక ఇక్కడ ఆనాటి కాలంలో రోమీలు ఏం చేసేవాడు అంటే కనుక ఇశ్రాయేలీయులను కానీ లేదంటే కనుక దాసులైనటువంటి వారిని, రోమీలు కాని వారిని ఏం చేశారంటే కనుక వాళ్ళ సొంత పని నిమిత్తము వీళ్ళు సామాన్యులు వాడించుకునేవారు అన్నమాట. ఎలాగంటే వాళ్ళ గాడిదలు వాడించుకునేవారు, వ్యక్తులు వాడించుకునేవారు, వాళ్ళకు ఉన్నటువంటి బరువైన వాటిని వీళ్ళతో మోయించేవారు అన్నమాట. మినిమం 1 మైల్ అన్నా సరే వాడు మొయ్యాల్సిందే, అంటే కట్టడ. ఇప్పుడు అలాగ నిన్ను ఒకడు బలవంతం చేస్తున్నాడు, నువ్వు మొయ్యరా అని చెప్పేసి అన్నాడు. నువ్వు 1 మైల్ దూరం దీన్ని మోసుకొని తీసుకెళ్ళాను అన్నాడు. ఏమండి, ఎవడ వస్తువు ఎవడు మోస్తాడండి? ఎవడదాడు మోసుకోవడమే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ ఎదుటోడిది ఎవడు మోస్తాడు? నేను ఎందుకు మొయ్యాలి? నువ్వెవడో నాకు చెప్పడానికి నీ మీద నేను అధికారనా? నువ్వు నాకైనా డబ్బులు ఇస్తావా? నువ్వు ఏమి ఇవ్వవు కదా, నేనెందుకు మోస్తానని చెప్పేసి ఆడితో ఎదిరించుకో, లేదంటే వాడి మీద గొనుక్కోకు, వాడి మీద సనుక్కొని వాడిని అవమానించాలని ఇది పనిగట్టుకోకు, వాడిని ఎదిరించుకో. ఎందుకంటే కనుక వాడిని ఎదిరించావా 2 దెబ్బలు కొట్టిని జాతి చేపిస్తాడు. కాబట్టి ఎవడైనా సరే నిన్ను బలవంతంగా ఇలా చేయించాడనుకోండి, 1 మైల్ దూరం రమ్మనన్న నీకు ఇష్టం లేదు అయినప్పటికీ కూడా అలాంటి దుష్టుడిని ఎదిరించుకాడు. ఆల్రెడీ దుష్టుడు కదా, నువ్వు ఎదిరిస్తే ఏమవుతుంది? నీ ప్రాణాలు పోతాయి, నువ్వు నష్టపోతావు, నీకున్నది ఊడ్చేస్తారు ప్రియమైన వాళ్ళరా. అందుకనే అలాంటి వాడు 1 మైల్ దూరం రమ్మన్నాడా, నిక్కుతానో నీలుగుతానో వెళ్ళు. ఎందుకంటే కనుక ఎందుకు ఇలా చెప్పాడంటే కనుక ప్రభు మీద మనం గురి కలిగి ఉండి ఇవన్నీ చేయాలి ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే మనం ఓర్చుకోవడం మొదలు పెడతామో, ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటామో, ఓర్పు వల్ల మన ప్రాణాలను దక్కించుకోవచ్చు. ఎందుకంటే కనుక నువ్వు నిజాయితీపరుడువే, నువ్వు నీతిపరుడువే, ధర్మాన్ని స్థాపించాలన్న ఆలోచన కలిగిన వాడివే. ఎప్పుడైతే నువ్వు దుష్టుని ఎదిరిస్తావో వాడు నీ మీద పడిపోతాడు ప్రియమైన వాళ్ళరా. అందుకనే వాడిని ఎదిరించుకో. వాడు అవమానపరిచాడా, అవమానపరచనేమో. లేదంటే కనుక వాడు నిన్ను బలవంతం చేసి బరువులు మోయమంటున్నాడా, మోయనమ్మని చెప్పు, మోసేయాలి. ఇంకేం చేయలేం మనం, ఇంకా ఆప్షన్ లేదు. వాడి నీ దగ్గర ఉన్నదాన్ని దోచుకుంటాడనే చూసాడని. దోచుకోవడం అంటే ఎప్పుడు ధనవంతుడిని దోచుకోవడం, ధనవంతుడు పేదవాడిని దోచుకుంటూ ఉంటాడు. వాడుకున్నదే తక్కువ అంటే వాడుకున్నదాన్ని పూర్తిగా తినేద్దామన్న ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వదిలేసే. ఎందుకంటే కనుక వాడిని నువ్వు క్షమించడం మొదలు పెడితే వాడి మీద నిప్పులు కుప్పగా వేసిన వాడు వద్దు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే కనుక ప్రభు చెప్తున్నాడు, నేను వాడి పని చూసుకుంటాను. నీ పని ఏంటి? సాఫీగా నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను చెప్పినటువంటి మాట ప్రకారం బ్రతుకు. అవమానాన్ని, నిందని ఓర్పుతో ఊర్చుకుంటూ ముందుకు కొనసాగు. అడగ చెప్తున్నాడు 42 నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాడి నుండి నీ ముఖం తిప్పుకొనవద్దు. ఎవడన్నా నీ దగ్గర ఉన్న ఒక వస్తువు ఉంది, అడిగాడు, నీకు ఇవ్వాలన్న మనసు ఉంటే ఇవ్వి. వాడు అడిగాడు కదా, అడిగినప్పుడు వాడికి ఇవ్వి. నువ్వు ఇవ్వనని అన్నావు, నీకేదో అవసరం ఉండి వాడిని అడిగో, వాడేమనంటాడు. వాడేమనన్నాడు కదా, మళ్ళీ నువ్వు ఏదైనా అవసరం ఉండి నువ్వు ఏదన్నా వాడిని అడిగితే వాడేవాడు. ఇలాగ ఏమవుతుందంటే రిలేషన్షిప్ కట్ అయిపోద్ది, వాడితో ఉన్నటువంటి బంధం తెగిపోద్ది ప్రియమైన వాడు. అలా తెగిపోవడం వల్ల జరిగేది నష్టమే. కాబట్టి అందుకనే అంటున్నాడు ప్రభు, చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఒకవేళ వాడు నిన్ను డబ్బులు అడుగుతున్నాడు, ఉండి లేదని చెప్పుకో, ఉంటే కనుక ఇవ్వి. లేదంటే కనుక వాడు నీ దగ్గర ఉన్నది ఏదో అడుగుతున్నాడు, వస్తువు ఏదో అడుగుతున్నాడు, అడిగితే కనుక ఉంటే కనుక ఇవ్వి. పాత నిబంధనలో వస్తువు తీసుకుని ఎరగొట్టేసాము, తిరిగి వాడు వస్తువు ఎరగొట్టేయాలి. అలా చేయకో. తీసుకున్నాడా, ఇవ్వి, వాడు ఇచ్చినప్పుడు తీసుకో. ఎందుకు ఇలాగా చెప్పాడు అని అంటే కనుక ప్రియమైన వాళ్ళరా,
ఇది ఎదుటివాడిలో ఒక క్షమాపణ అంటే వాడిలో ఉన్నటువంటి వాడిలో ఇది మానవత్వం నుంచి దైవత్వానికి వెళ్ళే ఒక మార్గం ప్రియమైన వాళ్ళరా. మానవత్వం నుంచి దైవత్వానికి వాడు పాపం జరిగించాడని మన ఎడల అదే పాపం మనం వాడి ఎడల జరిగిస్తే ఏమవుతుందని అంటే కనుక అంత్య దినాల్లో ఇది ఒక లూప్లా తయారయ్యి అంటే ఒక వలయంలా తయారయ్యి ఆ వలయంలో మనుషులు పగకు పగ ప్రతీకారానికి ప్రతీకారం తీర్చుకునే రోజులు. కాబట్టి విడిచిపెట్టి ముందుకు కొనసాగుతూ ఒక అద్భుతమైన జీవితాన్ని మనం చూడగలం. వాడు మన ఇంట్లో వాళ్ళని చంపేశాడని మనం తిరిగి వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపుతాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనల్ని చంపుతారు, మనం వాళ్ళని చంపాలని చూస్తాం. ఇలాగే జీవితం అనేది ఇది ఒక ట్రాప్లో పడిపోతుంది కనుక ఈ ట్రాప్లోంచి బయటపడాలంటే కనుక క్షమాపణ ఒక్కటే. క్షమాపణ ద్వారానే సాధ్యం. కాబట్టి ఎదుటివాడిని క్షమించి ఉండాలి. శత్రువు మీద జయము ఈ విధంగా పొందాలని ప్రభు దుష్టుని ఎదిరిస్తే కనుక వాడు మన దగ్గర నుంచి పోవడం మనల్ని ఇంకా ఎక్కువ నష్టపరుస్తాడు. అందుకని యేసుక్రీస్తు వారు వేసినటువంటి నూతన మార్గం టిట్ ఫర్ టాట్ వదిలే. అయిపోయింది, గతించిన కాలం చాలు. టిట్ ఫర్ టాట్ వద్దు. ఇప్పుడు క్షమాపణ అనేది ట్రెండింగ్. లోకానికి కావాల్సింది క్షమాపణ. ప్రభు నేర్పించింది అదే. అండ్ యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు, నిర్దోషి, పాపుల్లో చాక ప్రత్యేకంగా ఉన్నవాడు. మరి ఆయన గనక ఒక్క మాట అంటే లోకం ఎలా అయిపోద్దండి. సిలువు మీద కొట్టారు, ఆయన జైల్లో పెట్టి కొట్టారు, అవమానించారు, ఉమ్ము వేశారు, పిడిగుద్దులు గుద్దారు. ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించి చివరికి సిలువు ఎక్కించి వాడిని చంపేశారు. ఆయన సిలువు మీద పలికినటువంటి తండ్రి వీరు ఏం చేస్తున్నారో తెలియదు, వీరిని క్షమించమని చెప్పాడు. అందుట్లో తను అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. అయినప్పటికీ కూడా యోధా మీద దేవుడు యేసుక్రీస్తు వారు పగ తీర్చుకోవాలన్న ఆలోచనతో లేరు. ఆయన యొక్క ఆలోచన వెరీ సింపుల్. క్షమించదులే, క్షమించి విడిచిపెట్టే. ఏమంటే యేసుక్రీస్తు వారిని ఎలా అప్పగించాలన్న మనసు యోధాకి ఎలా వచ్చిందని అంత దగ్గరగా చూశాడు. అలాంటి నీతిమంతుడిని ఎవరన్నా అప్పగించాలనుకుంటారా? అప్పగించాడు. అయినప్పటికీ ప్రభు దగ్గరికి వచ్చాడా? రాలేదు. ప్రభు క్షమించాడా లేదా? గుద్దిన వారిని క్షమించాడు, అవమానపరిచిన వారిని క్షమించాడు, అన్ని రకాలుగా క్షమించాడు. మనము కూడా ప్రభు పక్షంగా మనం ఆయన పిల్లలైతే ఇదిగో ఎవరైతే లోకంలో ఉన్న వారిని క్షమించుకుంటూ వెళ్ళారో వారిని ఆదర్శంగా తీసుకుని మనము కూడా క్రీస్తు చెప్పిన మాటను పట్టించి అనేక మందిని క్షమించాలి. పగ తీర్చుకోవద్దు. దుష్టుడు అలాగా ఉంటాడు. వాడిని విడిచిపెట్టి ముందుకు కొనసాగితేనే మనకు అద్భుతమైన జీవితం ఉంది, ప్రశాంతత ఉంది, ప్రభు దగ్గర నెమ్మది ఉంది, ఆ ఓర్పును బట్టించి మనకు ఘనత ఉంది. అట్టి దాన్ని మనందరము పొందుకోవాలని నేనైతే ఆశపడుతున్నాను. నా ప్రార్థన చేసుకొచ్చాను. మన మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. నీ కృపను అనుగ్రహించాడు తండ్రి. నీ బిడ్డలైన వారితో నీ మనసులోని సంగతులను తెలియచెప్పడానికి నన్ను ఒక సాధనంగా మీరు వాడుకున్న విధానాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తండ్రి. తండ్రి ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని వేడుకొంచున్నాం తండ్రి. చెప్పబడుతున్నటువంటి మాటల ప్రకారంగా మేము బ్రతికి నీ నామానికి ఘనత తెచ్చేవారుగా, సమాజంలో మంచి పౌరులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని వేడుకొంచున్నాం తండ్రి. పగ తీర్చుకుంటే మా పని కాదని మీరు సెలవిచ్చారు తండ్రి. పగ తీర్చుకుంటే మీ పని. ఒక దినాన్ని మీరు నియమించారు, మమ్మల్ని క్షమించమని సెలవిచ్చారు. కాబట్టి తండ్రి మా ఎడ్డలు తప్పు చేసిన వాడిని, వాడిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని బట్టించి వాడు జరిగించిన తప్పును మేము ఎదిరించక తండ్రి ఓర్చుకోవడానికి కావాల్సినటువంటి ఓర్పును, ఆత్మ సంసిద్ధతను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. మా ప్రియులకు ఉన్నటువంటి లోటుపాట్లు అన్నింటిలోంచి కూడా మీరు లేవనెత్తమని వేడుకొంచున్నాం తండ్రి. నీ కృపా కాపుదల మాటలు అనుగ్రహించి అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థనని పాదసన్నిధి చేర్చుకోమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.